ప్రతి గర్భిణికి పుట్టింటి తరహా సంరక్షణ. దార్శనికత అంటే రేపటి గురించి సన్నద్ధం కావడం. అటువంటి దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన రేపటి సమాజాన్ని తయారు చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వాటిలో ఒకటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్యరీత్యా చాలా సున్నితంగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే తల్లి బిడ్డలను పరిశుభ్రమైన, సురక్షిత పరిస్థితుల్లో సౌకర్యవంతంగా ఇంటికి చేర్చేందుకు జనవరి 1, 2016న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను చంద్రబాబు ప్రవేశపెట్టారు. ప్రసవం జరిగిన తర్వాత 102 టోల్ నంబర్కు ఫోన్ చేస్తే చాలు, తల్లి బిడ్డలతో పాటు ఒక సహాయకురాలు లేదా సహాయకుడిని పూర్తి ఉచితంగా, సురక్షితంగా ఇంటి దగ్గర దింపి శిశువుకు ఉచితంగా ఇచ్చే ఎన్టీఆర్ కిట్ ను కూడా అందించి వెళ్తోంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 279 వాహనాలు నెలకు దాదాపు 25,000 ట్రిప్పుల్లో తిరుగుతూ సేవలందిస్తున్నాయి. ఒక్కో వాహనం సగటున 150 కిలోమీటర్ల పరిధిలో సేవలందిస్తోంది. ఇప్పటి వరకు 7,34,826 మంది గర్భిణీలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను అందుకున్నారు. దూరంతో సంబంధం లేకుండా ఒక్కో ట్రిప్పుకు 490 రూపాయలను నిర్వహణ సంస్థకు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 36 కోట్లకు పైగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కోసం ఖర్చు చేసింది. చంద్రన్న ప్రభుత్వం ప్రతి గర్భిణీని, పుట్టిన ప్రతి బిడ్డను పుట్టింటి తరహా ఆదరణతో చూసుకుంటోందని, ఇంతటి చల్లని పాలన అందిస్తున్న చంద్రబాబుకు తల్లి బిడ్డలిద్దరూ రుణపడి ఉంటారని అంటున్నారు.